ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి బీహార్ క్యాడర్కి చెందిన ఐపీఎస్ సునీల్ నాయక్ ఈరోజు గుంటూరులోని పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఎట్టకేలకు మరి ఆ విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, సునీల్ నాయక్ పరిస్థితి ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, ఐపీఎస్ సునీల్ నాయక్ బీహార్ క్యాడర్కి చెందినటువంటి వ్యక్తి. మొత్తానికి త్రిబులర్ గారి కేసులో ఇతన్ని బీహార్ వెళ్ళి ఇక్కడ ఆంధ్ర పోలీసులు పెద్ద స్క్రీన్ ప్లేనే జరిగిందని చెప్పుకోవాలి. నిజంగా చూసుకుంటే అక్కడికి వెళ్ళి అక్కడ పోలీసులు వ్యతిరేకించడం, అక్కడ రిమాండ్ కూడా ఇవ్వకుండా అక్కడ కోర్టులు కూడా ఇతన్ని వదలకపోవడం ఇవన్నీ కూడా జరిగాయి మొత్తం. కానీ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు అతను ఈరోజు వచ్చి విచారణకు హాజరయ్యాడు. ఏంటంటారు ఈ అంశం గురించి? ఈ సునీల్ నాయక్ సంఘటన మీరు చెప్పారు కదా, ఒక 70mm సినిమా లాగా జరిగిందని. పోలీసులు స్టోర్పురం వెళ్తారు దొంగలను పట్టుకోవటానికి. స్టోర్పురం వెళ్తే వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అక్కడ జరిగిన సంఘటనలో వాళ్ళ అనుభవాలు మాతో, మేము రిపోర్టర్స్గా ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఒక ఐపీఎస్ అధికారిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా స్టోర్పురంలో చేసే సీన్లు ఎలాంటివో అలాంటి సీన్లన్నీ చేశాడు ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి. అంటే ఇప్పుడు ఐపీఎస్ అంటున్నారు సార్, ఆయనే గౌరవప్రదంగా అదే కూర్చొని హాజరవచ్చు కదా. నేను చెప్పేది అదే, స్టూవర్ట్పురం వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించిన సంఘటన గుర్తొస్తుంది అంటున్నా. నేను చెప్తుంది కూడా అదే, అది అలాంటి ప్రవర్తన గుర్తొస్తుంది. కానీ ఇక్కడ వ్యక్తి ఐపీఎస్ అధికారి, అవతల వ్యక్తి, కానీ ఆయన ఐపీఎస్ లాగా వ్యవహరించలా. ఆయన వ్యవహరించకపోగా బీహార్ డీజీపీ యొక్క పరువు కూడా తీసేశాడు ఆయన. ఎందుకంటే బీహార్ డీజీపీ చేత ఒక ఆదేశాలు ఇప్పించుకున్నాడు, ఇక్కడ నుంచి ఎవరిని కూడా పోలీస్ అధికారులను మీరు తీసుకెళ్ళడానికి వీలు లేదని ఒక జియో సర్క్యులర్ పంపించారు. అలాంటి సర్క్యులర్ పంపాల్సిన అవసరం లేదు. యువతల నుంచి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది చట్టపరమైనటువంటి పోలీసులు. ఎవరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడానికి వచ్చారా? అట్లాగే ఇప్పుడు నీకు బీహార్లో ఆయన ఐజీగా ఉన్నాడు, కానీ ఆయన మీద ఉన్న కేసెస్ వివరాలు అడుగు పని. ఒకవేళ నీకు అనుమానం ఉంటే ఏం చేశాడు అక్కడ ఆయన, ఆ కేసు వివరాలు సెక్షన్స్ ఇవ్వండి, దాన్ని బట్టి మేము పంపిస్తాం అనొచ్చు. అంతేగాని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నా. ఇప్పుడు మన ఇళ్లలోనండి, మన పిల్లాడే ఎవరో ఇంటి అద్దాలు పగలగొట్టి మన ఇంట్లోకి వచ్చాడు పరిగెత్తుకుని, మన ఇంటి పిల్లాడే. ఆ ఇంటి పెద్ద ఏం చేస్తాడండి? ఒకవేళ కనుక ఆడు చేసిందే కనుక తప్పు అయితే ఆ పిల్లాడిని బయటికి పిలిచి వాళ్ళ ముందే మందలిచ్చి క్షమాపణ కూడా చెబుతాడు. తర్వాత నష్టపరిహారం కూడా ఎంత అయితే అంత ఇస్తామంటే మీరు దాని గురించి బాధపడొద్దు, జరిగిన దానికి తప్పు అయిందని చెప్తారు. అట్లా కాకుండా ఒక డీజీపీ స్థాయిలో ఆ రకంగా చేయటం, తర్వాత ఒక ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్దతు కూడా తనకు ఉంది ఆ ప్రభుత్వం అన్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు. ఇవాళ నితీష్ కుమార్ గారు ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు నామినేషన్ వేస్తున్నాడు. మోడీ గారు కూడా పక్క నుండి వేయిస్తున్నాడు. రేపు ఆయనకి కేంద్రంలో ఒక ముఖ్యమైన కీలక పదవి ఇస్తారు, వెళ్ళిపోతాడు. రేపు ఇంకో భారతీయ జనతా పార్టీ అని మళ్ళీ అక్కడికి వస్తాడు. అసలు అయినా కూడా నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయినా కూడా నితీష్ కుమార్ గారు ఒక రాష్ట్రంలో డిప్యుటేషన్ మీద వెళ్ళిన ఒక పోలీస్ అధికారి అక్కడ నేరాలు చేసి మళ్ళీ సొంత రాష్ట్రం సొంత సర్వీస్లోకి వస్తే అతన్ని రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తాడండి? తర్వాత ఇంకోటి ఏంటంటే, అతను అఖిల భారత సర్వీస్ అధికారి. ఆయన రాష్ట్రంలో పనిచేసినప్పటికీ కూడా ఆయన కళ్యాణాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి. అట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కనుక కేంద్ర ప్రభుత్వానికి ఫలానా వ్యక్తి ఈ విధంగా ఇక్కడ రఘురామ కేసులో కీలకమైన వ్యక్తి ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేయనివ్వకుండా రకరకాల పద్ధతుల ఎత్తుగడలు వేస్తున్నాడు, ఆయన మీద చర్య తీసుకోమంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశం లాంటిదే మానవ వనరుల శాఖ కూడా ఇవ్వగలదు. నువ్వు వెళ్ళి ఫస్ట్ ఆ కేసుకి విచారణాధికారి ముందు అవ్వమని. ఇదంతా ఎందుకని వాళ్ళు ఆల్రెడీ పోలీసులు ఇక్కడ అక్కడ కూడా బీహార్లో పాట్నాలో కూడా ఒక పిటిషన్ వేశారు, అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి సహకరించమని, అరెస్ట్ వారెంట్ ఇవ్వమని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన దానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నువ్వు కింద కోర్టే నీకు ఇవ్వలేదు పర్మిషను, వచ్చి 5 నుంచి 9 లోపల హాజరమ్మన్నాడు. గౌరవంగా పిలిచినప్పుడు వస్తే ఎంత హుందాగా ఉండేది. ఇవాళ తను వ్యర్థ ప్రయత్నాలు చేసి విఫల ప్రయత్నాలు చేసి పరువు పోగొట్టుకుని ఇవాళ నువ్వు రాక తప్పదు. ఇవాళ చచ్చినట్టు వచ్చి ఎస్పీ స్థాయి అధికారి ముందు నువ్వు ఐజీ స్థాయి అధికారివి, మరి వాళ్ళ విచారణకు హాజరవ్వాల్సి వచ్చింది. రెండోది ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు వస్తున్న సిట్ సమాచారం ప్రకారం అసలు రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్లో 3rd డిగ్రీ టార్చర్ పెట్టడంలో కీలకమైన వ్యక్తి ఈ సునీల్ నాయక్ అని చెబుతున్నారు. చాలా ఆయన చిన్న వయసులో ఉన్నావు, నువ్వు మంచి క్యాడర్లో ఉన్నావు, అసలు అటువంటి ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఆ రోజు ముఖ్యమంత్రి చెబితే కూడా చేయకూడదు. నీకు అవసరం ఏంటి?
ఇప్పుడు ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి నిన్ను సేవ్ చేయగలుగుతాడా? ఈ కేసులో కనుక అతను పాత్ర రుజువైందంటే క్రిమినల్ కేసు పెట్టాలి ఇప్పుడు ఆయన మీద. కస్టోడియల్ టార్చర్ చిన్న అంశం కాదు. మామూలు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు తీసుకెళ్ళి టార్చర్ పెట్టారంటే అది వేరు. నీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక సిట్టింగ్ ఎంపీ, ఆ మాత్రం కూడా రాజ్యాంగంలో సిట్టింగ్ ఎంపీకి ఉన్న ప్రివిలేజెస్ నీకు తెలీదా? నీకు ఆల్ ఇండియా అధికారిగా నీకు కొన్ని ఇమ్యూనిటీస్ ఉన్నాయనే కదా నువ్వు తప్పించుకుంటానికి మమ్మల్ని డైరెక్ట్గా కేంద్రం ఆమోదం లేకుండా అరెస్ట్ చేయలేరని చెప్పే కదా నువ్వు ఈ నాటకం అంతా ఆడావు. అలాగే ఒక సిట్టింగ్ ఎంపీకి కూడా కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. కానీ ఆ ఎంపీని నువ్వు నీ ఇష్టారాజ్యంగా తీసుకొచ్చి కొట్టావంటే ఇవాళ ఆ డీజీ పాట్నా బీహార్ డీజీపీ వస్తాడా? వాళ్ళు కూడా చెప్పేశారు, వెళ్ళి నువ్వు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంకా డీజీ ఆర్డర్ని సూపర్సీడ్ అయిపోద్ది. అది సచ్చినట్టు రావాలి. రాకపోతే కనుక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్. అక్కడ పోలీసులే తీసుకొచ్చి కూడా ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయమన్నా కూడా బీహార్ పోలీసులు కూడా తీసుకురావాల్సింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, బీహార్ పోలీసులు కూడా పంపొచ్చు వారెంట్. మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆయన పలానా గుంటూరు క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పమంటే కూడా అప్పచెప్పి వెళ్ళేవాళ్ళు. అదే నేను చెప్తున్నా, తను ఉందాగా వ్యవహరించి వచ్చుంటే ఎంతో మర్యాదగా ఉండేది, తనకు కూడా ఒక విలువ ఉండేది. అట్లా కాకుండా ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో అన్నీ చూసి అన్ని సాట్ల విఫలం అయ్యి ఆఖరికి ఏమీ చేయలేని పరిస్థితిలో నిస్సహాయంగా వచ్చి పోలీసుల ముందు హాజరయ్యావు. వాళ్ళు బహుశా ఈ 4-5 రోజులు హాజరవ్వమంటారు, ఎందుకంటే ఒక పూటలో అయ్యేది కాదు ఇది. అసలు పివి సునీల్ కుమార్ కన్నా కూడా ఈయనదే కీలకమైన పాత్ర అని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెబుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అసలు పివి సునీల్ కుమార్ కొంచెం జంకాడని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మౌఖిక ఆదేశాల వల్ల తర్వాత రాబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆయన వెనక్కి తగ్గితే ఈయన్ని ముందుకు తోశాడని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈయన ముందు వెనక చూసుకోకుండా ఇంత దారుణంగా వ్యవహరించాడు. అంటే డిపార్ట్మెంట్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఇది. కాబట్టి సునీల్ నాయక్ని అంత తేలిగ్గా వదిలే పరిస్థితి అయితే ఉండదు. బహుశా నేను అనుకోవటం ఈయన మీద క్రిమినల్ కేసు పెట్టడంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఇవాళ రఘురామ్ కృష్ణరాజు గారు కూడా వ్యక్తిగతంగా కేసు ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు సిట్లో వచ్చినటువంటి దర్యాప్తు అంశాలను బేస్ చేసుకుని ఆయన మీద వ్యక్తిగతంగా చేయొచ్చు. తర్వాత డిపార్ట్మెంటల్గా జరుగుతున్న ఎంక్వైరీ ఎట్టాಗೂ జరుగుతుంది. సునీల్ నాయక్ కనుక రేపు జైలుకి కూడా వెళ్తే ఆయన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే సర్వీస్ నిబంధనలు ఆమోదించవు ఇలాంటి పనులు చేయడానికి. ఇది రేపు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఐపీఎస్లు కూడా గుణపాఠం. అంటే మన చేతిలో అధికారం ఉంది కదా అని ఎవరు పడితే వాళ్ళని చిత్రహింసలు పెడితే మన ఎవరు ఏమి అనుకోరు అనుకోవటం పొరపాటు. చట్టం తన పని తను చేసుకుంటుంది. సునీల్ నాయక్ని తీసుకెళ్ళి చెరసాల్లో పెడతారు. అంటే ఇప్పుడు చూసుకుంటే చాలామంది ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, అఖిల భారత సర్వీసులో ఉంటున్న వ్యక్తులు కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు చేసినటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో బయటకు వచ్చి కొంతమంది సస్పెండ్ అవుతున్నారు, కొంతమంది విచారణకు హాజరవుతున్నారు, జైలు లెక్క పెట్టిన కూడా ఉన్నారు. అంటే ఇలా జరగడం దాని గురించి ఏమంటారు? అంటే ప్రోత్సహించడం కావచ్చు, ఎంతవరకు సమంజసం ఇలాంటిది? ఎవరు ప్రోత్సహించడం? ఎవరైనా వీళ్ళ వరకు ఎవరున్నా కూడా, ఎవరంటే ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇట్లాంటి పనులు చేయమంటారు వెంకట్. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉంటారు, ఉండకపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు అధికారంలో ఉంటాడని ఆయన చెప్తే ఐపీఎస్ ఐఏఎస్ లాంటి వాళ్ళు నమ్ముతాం అంటే ఎట్లా ఉంటుంది? ఏ ప్రభుత్వం అయినా ఒక 30 ఏళ్ళు ఉంటుందని ఏమన్నా గ్యారంటీ ఉందా? వీళ్ళన్నా జ్యోతి బస్సు లాగా సర్వీస్ చేసిన వాళ్ళ, లేకపోతే మోడీ లాగా సర్వీస్ చేస్తే ఇప్పుడు 3వ సారి ఆయన అయ్యాడు. ఇవన్నీ చాలా అరుదుగా జరిగే సంఘటనలు. ఈవెన్ అరుదుగా జరిగే సంఘటనలు అయినా నెక్స్ట్ టైం వస్తాడనుకున్నా కూడా అటువంటి పనులు చేయకూడదు. వీళ్ళ సర్వీస్ అనేది చాలా ముఖ్యం. వీళ్ళ కుటుంబాలకి వీళ్ళు సారథులు. వాళ్ళే వెళ్ళి గోతులో పడితే, జైళ్ళల్లో పడితే వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి? రోడ్ల పాలవ్వా? అది కదా. ఇప్పుడు నువ్వు ఎంతో సంస్కారవంతమైనటువంటి కుటుంబం నుంచో లేకపోతే ఉన్నత చదువులు చదివి ఆ స్థాయిలో ఎంపిక అయ్యి శిక్షణ పొందావు, నీకు రాజ్యాంగం ఏంటో తెలుసు, పీనల్ కోడ్ ఏంటో తెలుసు, భారత న్యాయ సంహితలో ఏమున్నాయో తెలుసు, తర్వాత నీ సర్వీస్ రూల్స్ ఏం చెబుతున్నాయో నీకు తెలుసు, అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసు. అన్నీ తెలిసి కూడా ఇంత ధైర్యంగా చేశాడంటే మేము 79లో చేరినప్పుడు ఇలా ఐపీఎస్ అధికారులు ఎవరు కూడా ప్రవర్తించేవాళ్ళు కాదు. ఈవెన్ ఐజీ క్యాడర్ కాదు, అప్పుడు ఐజీ టాప్ క్యాడర్ ఆ రోజుల్లో. ఐజీ అంటే టాప్, రాష్ట్రంలో అంతకు మించిన క్యాడర్ లేదు. ఎవరు చేసేవాళ్ళు కాదు. అసలు ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి ఫేవర్లు చేయమని అడిగేవాళ్ళు కాదు. మా ప్రత్యర్థులను తీసుకొచ్చి మీరు టార్చర్ చేయమన్న అధికారులు చేసేవాళ్ళు కాదు. వాళ్ళకి వ్యక్తిత్వం ఉండేది. అంతేగాని వీళ్ళ స్థాయి అధికారులు ఆ రోజుల్లో లేరు. అట్లా ఉంటే ఆ రోజుల్లో కూడా ఇట్లా జరిగే ఏనాడు ఇట్లాంటి ఐపీఎస్ల మీద కేసులు పెట్టి విచారణకు పిలిపించిన సందర్భం లేదు.
ఆ సంస్కారం ఉండాలి, అయ్యేవాళ్ళు ఐపీఎస్. మరి ఇట్లాంటి కుసంస్కారాలు ఆ స్థానాలకు ఎట్ట వస్తున్నారు మాలాంటి వాళ్ళకి అర్థం కూడా కావట్లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులకు కూడా. Please subscribe to Leo News for more videos.